హలో అండి, ఈరోజు మనం 10 నిమిషాల్లో రుచికరమైన సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమియా పాయసం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, కిస్మిస్, కాజు, బాదం, యాలకులు, నెయ్యి, పంచదార, పాలు 1/2 లీటరు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి కొంచెం వేడైన తర్వాత అందులో నెయ్యి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. తర్వాత కాజు కొన్ని, కిస్మిస్ కొన్ని, బాదం కొన్ని ఇలా చిన్నవిగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాసేపు లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే సేమియా వేసుకోవాలి. కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. బాగా వేడి చేసుకోవాలి. ఇలా పొంగొచ్చిన తర్వాత ఈ గ్లాస్తో 3 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందాకలో సేమియా కూడా ఇదే గ్లాస్తో 2 గ్లాసెస్ వేసాను. బాగా బాయిల్ అయిన తర్వాత అందులో సేమియా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అది బాగా ఉడికిన తర్వాత అందులో 1.5 గ్లాసు పంచదార వేసుకోవాలి. తర్వాత అందులో యాలకులు ఇలా దంచి వేసుకోవాలి. అప్పుడే పాయసం మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని పెట్టిన కాజు, కిస్మిస్, బాదంని ఇందులో వేసుకుందాం. ఒక 3 నిమిషాల పాటు దీనిని మరిగించుకుందాం. పంచదార బాగా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనం కలుపుకుందాం. అంతే అండి, సేమియా తయారైపోయింది. చూసారా, చూడటానికే ఎంత బాగుందో, చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఇలానే ఇవే కొలతలతో చేసుకోండి. సేమియా పాయసం చక్కగా వస్తుంది. దేవుడికి ప్రసాదంలా కానీ, ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కానీ స్వీట్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు ఇలా పాయసం చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రుచికరమైన వంటలతో మళ్ళీ కలుసుకుందాం.